తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ 7వ రోజు కొనసాగనున్నాయి. ఈ ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి బిజినెస్ లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు అసెంబ్లీ స్పీకర్. 0 అవర్లో పలువురు కొత్త సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనున్నారు. నేడు సభలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, 7వ రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు క్వశ్చన్ అవర్ రద్దు చేయడం జరిగింది. అయితే ఈ 7 రోజులలో కూడా ఇప్పటి వరకు 0 అవర్ పెట్టకపోవడంతో ఈ రోజు 0 అవర్ పెట్టాలని స్పీకర్ నిర్ణయించాడు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు ఈ 0 అవర్లో మాట్లాడే అవకాశం కల్పించబోతున్నారు. వారి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను సభకు చెప్పేందుకు కొత్త ఎమ్మెల్యేలకు ఈరోజు అవకాశం కల్పించే అవకాశం ఉంది. దాదాపుగా గంటన్నర పాటు ఈ 0 అవర్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు రైతు భరోసాపై షార్ట్ డిస్కషన్ కింద శాసనసభ తీసుకుంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం రైతు భరోసాకు ఎంత ఇవ్వాలి, నిబంధనలు ఏంటనే దానిపైన కొంత కసరత్తు చేసింది. మొత్తం 8 ఉమ్మడి జిల్లాల్లో ఈ రైతు భరోసాకు సంబంధించిన వేసిన సబ్ కమిటీ పర్యటించి రిపోర్ట్ సిద్ధం చేసింది. మరొక 2 జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. వారం 10 రోజుల్లో పర్యటించి నివేదిక సిద్ధం చేసే అవకాశం ఉంది. ఇక రైతు భరోసాపై కీలక ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పోతున్నారు, ఏ మేరకు ఇవ్వబోతున్నారు, ఎంత కట్ ఆఫ్ డేట్ పెట్టబోతున్నారు అనే దానిపైన కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రైతు భరోసా నిధులకు సంబంధించి ఆలస్యం అవుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఆ నిధులకు సంబంధించి సంక్రాంతికి వేస్తామంటే కూడా సీఎం ప్రకటించడం జరిగింది. అయితే దీనిపైన ప్రతిపక్షాలు ఏమంటాయని చూడాలి. ఇప్పటికే రైతు భరోసా లేట్ అవుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో దీనిపైన బీజేపీ అలాగే టీఆర్ఎస్ సభ్యులు ఎలాంటి అభిప్రాయం చెప్తారంటే చూడాలి. ఈరోజు రైతు భరోసా విధి విధానాలపైన సభ్యులందరి అభిప్రాయం తీసుకోబోతోంది. ఇక ప్రతిపక్షానికి సంబంధించిన 3 పార్టీలు కూడా ఈరోజు వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఇచ్చిన మహిళలకు 2500 ఆర్థిక సహాయం కానీ, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం కానీ వీటిని అమలు చేయడంలో ఫెయిల్ అయిందంటే కూడా బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రైట్